నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. దేవుడిచ్చిన ఈ వాగ్దానము ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు వర్తిస్తుంది? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన వర్డ్ రిసౌండ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో ఇశ్రాయేలు యొక్క పునరుద్ధరణకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుందామా? మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరించినను, నేను సంచరించినను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నూనెతో నా తలనంటిను, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలనంటిను, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు.
నా వెంట వచ్చును. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు లేమి కలుగదు. దేవుని మహిమా మందిరమునందు చిరకాలమంతయు నివసింతును. దేవుని మహిమా మందిరమునందు చిరకాలమంతయు నివసింతును. చిరకాలమంతయు నివసింతును. మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము యెహెజ్కేలు గ్రంథం యొక్క అధ్యయనాలను ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల కలిగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రేమను, హెచ్చరికలను గూర్చి వింటూ అనేక సత్యాలను తెలుసుకున్నాం. చెదిరిపోయిన నలిగిపోయిన తన ప్రజల పట్ల శాశ్వతమైన ప్రేమను కనపరుస్తూ వారిని తిరిగి తమ దేశానికి రప్పించడానికి కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను మనము ముందున్నటువంటి అధ్యాయాల్లో గమనిస్తాం. ఇక నేటి ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 35, 36 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఎదోము తీర్పు తీర్చబడడాన్ని గూర్చి మరియు ఇశ్రాయేలు యొక్క పాపములు తీర్పు తీర్చబడడం మరియు క్షమించబడడం అనే విషయాలను గురించి తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ 35, 36 అధ్యాయాలు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్ పునరుద్ధరణను గురించి మనకు తెలియజేస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు నెమ్మది కలిగి తమ దేశానికి తిరిగి రావడానికి ముందు 2 విషయాలు జరగాలి. అవి ఏమిటంటే, మొదటగా ఎదోముకు తీర్పు తీర్చబడాలి, మరియు రెండవదిగా ఇశ్రాయేలు యొక్క గత పాపాలు తీర్పు తీర్చబడి క్షమించబడాలి. ఇక్కడ ప్రవచించబడిన తీర్పు ఎదోము విషయంలో నెరవేరింది. అలాగే భవిష్యత్తులో రాబోయే ఇశ్రాయేలు శత్రువులపై తీర్పును కూడా ఇది సూచిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయంలో ఎదోముకు సంబంధించిన దేవుని తీర్పును గమనిస్తాం. ఇశ్రాయేలీయులు తమ దేశానికి తిరిగి రావడానికి ముందు జరగాల్సిన షేయీరు పర్వతం అనగా ఎదోముకు తీర్పు తీర్చబడి అది తొలగించబడడాన్ని ఇది వివరిస్తుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, షేయీరు పర్వతం వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఈలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, షేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడార్లుగా చేసేదను. నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ప్రియులారా, ఈ వచనాలను మీరు జాగ్రత్తగా గమనించారా? ఇందులోని మాటలు ఎదోమును సూచిస్తాయి. ముఖ్యంగా ఎదోములో పెట్రా అని పిలువబడే రాతిలో చెక్కబడిన నగరం ఉండేది. ఆ నగరం ఇప్పటికీ ఉంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఆ ప్రదేశం కంటే ఎక్కువ నిర్జన ప్రాంతం మరి ఎక్కడా లేదు. అటువంటిది కనిపించదు కూడా. అక్కడ ఎవ్వరు కూడా నివసించడానికి అనుకూలం కాని ప్రాంతం అది. ఇక యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున
నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక. ఇక్కడ దేవుడు ఎదోము తీర్పు తీర్చబడడానికి గల కారణాన్ని తెలియజేస్తున్నాడు. వాస్తవానికి ఎదోమీయులు యాకోబు సహోదరుడైన ఏశావు వంశస్థులు. ఏశావు యాకోబుకు అత్యంత కటువైన బద్ధశత్రువు. మరియు ఎదోము ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను వారికి ఉన్న శత్రువులందరికంటే కూడా ఎక్కువగా బాధించారు. ఎదోము నేడు ఈ లోకంలో దేవునికి ఉన్నటువంటి శత్రువును సూచిస్తుంది. అంటే క్రీస్తు విరోధి ఆధిపత్యం క్రింద ఉండి అంత్య దినములలో దేవునికి వ్యతిరేకంగా లేచే శత్రువు. ఇక మనము యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనినట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. యెహెజ్కేలు ఇంతకుముందు ఎదోము తీర్పును గూర్చి యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో ప్రస్తావించాడు. మరైతే అతడు మళ్ళీ ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? దేవునికి ఇశ్రాయేలు దేశము విషయమై ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉందని చూపించడానికే అని నేను నమ్ముతున్నాను. వారు ఆశీర్వాదములతో నిండిన దేశంలోనికి మరలా తీసుకురాబడతారు. వారు శాంతి కలిగి తమ స్వదేశానికి తిరిగి వస్తారు. అయితే శత్రువు ఇంకా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ శత్రువుకు తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాతనే ప్రజలు తిరిగి దేశంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ శాంతి, నెమ్మది మరియు ఆశీర్వాదాలతో జీవిస్తారు. వారి కొరకు నిజంగా ఎంతటి గొప్ప భవిష్యత్తు దాచబడి ఉన్నది కదా. ఇక మనము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ 36వ అధ్యాయంలో ఇశ్రాయేలు తమ దేశానికి తిరిగి తీసుకురాబడడానికి ముందే ఆమె గత పాపముల కొరకై తీర్పు తీర్చబడి క్షమించబడాలని మనము గమనిస్తాం. ఇక యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరిని బట్టి శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను. ప్రియులారా, దుష్టులు ఈ భూమిని స్వాధీనం చేసుకోలేరని దేవుడు నిర్ణయించాడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఎంత స్పష్టంగా చెప్పాడు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు. అయితే నేడు సాత్వికులు దానిని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. దుష్టులే దానిని కలిగి ఉన్నారు మరియు వారే ఈనాడు శ్రేయస్సు పొందుతున్నారు. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశము పునరుద్ధరించబడుతుందనే వాస్తవాన్ని గూర్చిన ప్రవచనముతో కూడిన వాగ్దానం ఉంటున్నది. మీరు ఆ దేశంలో ప్రయాణించి చూస్తే ఈ ప్రవచనము ఇంకా నెరవేరలేదని తెలుస్తుంది. చాలామంది ప్రతి చోట ప్రవచనాలు నెరవేరుతున్నాయని ఆశిస్తున్నారు. కానీ దేవుడు వారిని దేశానికి తిరిగి తీసుకువచ్చినప్పుడు ఆ భూమి ఆశీర్వాదాలతో నిండి ఉండాలి. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు అది ఆశీర్వాదాలతో నిండి లేదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రస్తుతం అది ఎలాంటి పరిస్థితులు కలిగి ఉందో, ఎలాంటి వ్యతిరేకతలను, అడ్డంకులను ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రవచనము ఇంకా వారి విషయంలో నెరవేరలేదు అనేది వాస్తవం. ఇక యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను గమనిద్దాం. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చియున్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానం నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. ప్రియులారా, ఈ వచనాలను మీరు గమనించారా? ఇందులో ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులను నా జనులు వస్తారు అనే మాటను చూస్తాం. ఈ మాటను త్వరలోనే వారు వస్తారు అని అనువదించవచ్చు. ఎందుకంటే ఆ రోజులు త్వరలో వస్తాయి. దేవునికి త్వరలో అనేది
మనకు మన దృష్టిలో ఎంతో భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు ఆయనకు 1000 సంవత్సరాలు లాంటిది. దేవునికి కొంతకాలమునకు అంటే అది మనకు అర్థమయ్యే సమయం కాదు. ఆయన దృష్టిలో ఒక్కరోజు 1000 సంవత్సరాలకు సమానం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. చూసారా? కాబట్టి ఇక్కడ పేర్కొనబడిన కొంతకాలము అనే సమయాన్ని మనము జాగ్రత్తగా దేవుని కోణంలో అర్థం చేసుకోవాలి. ఇక హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16 నుండి 18 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్ట అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమయ్యును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమయ్యును నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి. ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయము ఒకటేమిటంటే, ఈ భూమి మరియు ప్రజలు రెండు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నారనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రం అనేది కేవలము ప్రజలకు మాత్రమే కాకుండా దేశపు భూమికి కూడా ఇవ్వబడింది. ఇక హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. ప్రియులారా, ఇక్కడ నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా అని దేవుడు చెప్పాడు. అయితే ఆయన మాటను వినవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని మనం గ్రహించాలి. ఇక హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 21 నుండి 23 వరకు మనము వచనాలను గమనిద్దాం. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు ఇంకా ఈ భూమిపై తన నామాన్ని సమర్థించుకోవాల్సి ఉంది. ఈనాడు చర్చిని అనగా సంఘాన్ని, దానిలోని వారిని ఎగతాళి చేసేవారు ఎందరో ఉంటున్నారు. దాని కారణంగా వారు దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుడు ఈ భూమిపై తనను తాను న్యాయసమ్మతంగా సమర్థించుకోబోతున్నాడు. మరియు ఇక్కడ అంటే ఈ భూమి మీద తన నామాన్ని పవిత్రపరచబోతున్నాడు. ఈనాడు అనేకులు ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు, కానీ అది ఆపబడుతుంది. మీరు నన్ను గౌరవిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. మీకు గుర్తుందా? ఇది ఆయన లోకం. ఇక హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిద్దాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియులారా, గమనించారా? దేవుడు తాను చేయబోయే దాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఒక మార్పు జరగబోతుంది. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను అంటే వారు క్రొత్తగా జన్మించబోతున్నారు అని అర్థం. ఇక హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని గమనిద్దాం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. ఇక్కడ యోవేలు ప్రవక్త తన ప్రవచనంలో తెలియజేసిన అర్థం ఇదే. అదేమిటంటే, దేవుడు తన ఆత్మను కొందరిపై కాకుండా అందరి మీదకు కుమ్మరించే రోజు వస్తుంది.
పెంతెకొస్తు దినాన ఆత్మ కొంతమందిపై మాత్రమే కుమ్మరించబడింది. ఆత్మ కుమ్మరింపబడిన రోజున పేతురు చెప్పింది ఏమిటంటే, మీరు ఊహించుచున్నట్టు వీరు మత్తులు కారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినది ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇది అలాంటిదే. పరిశుద్ధాత్ముడు కొంతమంది పైకి పంపబడ్డాడు. ఈరోజు దేవుడు తన నామం కోసము ఒక ప్రత్యేకమైన జనాన్ని పిలుస్తున్నాడు. మీరు క్రీస్తు వైపు తిరిగిన క్షణంలోనే పరిశుద్ధాత్ముని ద్వారా పునర్జనన కార్యము లేక తిరిగి జన్మించడం అంటూ జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తాడు. మీరు పరిశుద్ధాత్మునిలో బాప్టిస్మంను పొందుతారు. విశ్వాసుల సమూహంలో చేర్చబడతారు. ఆ దినమందు దేవుడు నా ఆత్మను మీలోన ఉంచెదను అని చెప్పిన రీతిగా తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఇక హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28, 29 వచనాలను గమనిద్దాం. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందురు. నేను మీ దేవుడనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? వారు ఇశ్రాయేలు దేశంలో నివసిస్తారు మరియు ఆ దేశంలో సమృద్ధి ఉంటుంది. మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను వాగ్దానం చేసినట్లే దేవుడు వారికి భౌతిక ఆశీర్వాదాలను కూడా వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఈ అధ్యాయము ఒక గొప్ప ప్రవచనంతో ముగుస్తుంది. ఇక హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 35 నుండి 38 వచనాలను గమనిద్దాం. పాడైన భూమి ఏదెను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దానిని నెరవేర్తును. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితములగు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను, వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. పాడైన భూమి ఏదెను వనము వలె ఆయననియు జనులు చెప్పుదురు అనే మాటను ఈ వచనంలో గమనించారా? ఇశ్రాయేలు దేశం విషయమై ఈ ప్రవచనము నెరవేర్చబడిందని మీరు ఇప్పుడే ఇలా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు, కానీ ఈరోజు అది నిజం కాదు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు అనే మాటను కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలులోను మరింకే దేశములోను ప్రపంచంలోనూ ఈనాడు ఎవ్వరూ తెలుసుకొనలేదు. కానీ నా స్నేహితులారా, ఆయనే ప్రభువైన యెహోవా అని ఇశ్రాయేలు తెలుసుకునే రోజు వస్తుంది. ప్రియులారా, ఇంతవరకు మనము ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని వింటూ వచ్చాం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. అయినప్పటికీ వారు పాపము చేసి దేవునికి అవిధేయులైనప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. కానీ గొప్ప విషయం ఏమిటంటే, ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు. వారిని అలాగే విడిచిపెట్టకుండా తిరిగి వారికి ఒక నిరీక్షణతో కూడిన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన వైపు తిరిగినప్పుడు మరలా వారు పూర్వపు స్థితిని పొందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఈ సత్యము నేటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తును రక్షకుడిగా ఎరగనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఉత్తముడని, ప్రేమామయుడని రుచి చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ నీవు ఆధ్యాత్మికంగా వెనుకకు జారిపోయినప్పటికీ తిరిగి ఆయన వైపు తిరిగితే ఆయన కరుణించి తన హక్కున చేర్చుకునే దేవుడు. కాబట్టి నీవు ఆయన ప్రేమను గుర్తించి ఆయనను నీ జీవితంలో ప్రభువుగా గుర్తించగలవా?
సర్వశక్తిమంతుడగు తండ్రి అయిన దేవుని ప్రేమ, మనలను రక్షించడానికి తన ప్రాణంను అర్పించిన యేసుక్రీస్తు వారి నిత్య కృప, తొట్టిల్లకుండా మనలను అనుక్షణము కాపాడుతూ భద్రపరుస్తున్న పరిశుద్ధాత్ముని సహాయము మనకు నిత్యము తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, మీరెంతో దయామయుడు, కరుణామయుడు అంటున్నారు. పాపులుగా మమ్మల్ని పాపములోనే ఉండకుండా కరుణించి నీ కృపచేత రక్షించడానికి మీరు గొప్ప ప్రణాళికను కలిగి ఉంటున్నారు. ఇశ్రాయేలు దేశము మీరు ఏర్పాటు చేసుకున్న దేశము, మీ జనాంగము. వారు సహితము పాపము చేసినప్పుడు ప్రభువా వారిని తీర్పు తీర్చావు. అయితే వారిని అలాగే వదిలిపెట్టకుండా కరుణించి కాపాడి నీ కృపచేత వారిని తిరిగి అక్కున చేర్చుకున్న గొప్ప దేవానికి వందనాలు. ఈ లోకంలో ప్రభువా, పాప భూయిష్టమైన ఈ లోకంలో మేము పాపంలో నశించకుండా తిరిగి క్రీస్తులో జీవించాలనే ఉద్దేశముతో నీ కృపా సువార్తను మాకు అందిస్తున్నారు. పదే పదే నీ సువార్తను వినిపిస్తున్నారు. నీకు వందనాలు ప్రభువా. ఇంకా మేము మా హృదయాన్ని కఠినం చేసుకుంటూ నీకు దూరంగా జీవిస్తే ప్రభువా, ఈ సత్య సువార్తకు లోబడి నీ వైపు తిరగడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ వైపు తిరిగినప్పుడే రక్షణ కలుగుతుంది. నిన్ను అంగీకరించినప్పుడే మాకు విముక్తి కలుగుతుంది. ప్రభువా, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడా మీ యొక్క కార్యాన్ని మా జీవితాల్లో చేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయంలో పేర్కొనబడిన షేయీరు పర్వతం దేనిని సూచిస్తుంది? యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయంలో పేర్కొనబడిన షేయీరు పర్వతం దేనిని సూచిస్తున్నది? 1 ఎదోమును, 2 ఐగుప్తును, 3 ఇశ్రాయేలును. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశం ద్వారా అనేక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మళ్ళీ సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాం. ప్రభువు కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.